గాయత్రి గుప్తా ఈ పేరు అందరికీ తెలుసు కదా. మామూలుగా అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఫిల్టర్ లేకుండా చెప్పేసా. మీ మొహానికి మీరు ఒక ఫిల్మ్ మేకర్, మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. వర్షంలో పడుకొని ఆమె క్లీవేజ్ నుంచి సైకిల్ వెళ్తుంది. నన్ను ఫస్ట్ ఎవరు గుర్తించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, పుల్లలా ఉన్నావు చూసుకున్నావు. యాంకరింగ్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ లైక్ అచ్చా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ బిలాంగింగ్ దట్. అన్యాయం జరగడం అని కాదు, లేక తప్పులు జరుగుతూ ఉంటాయి కదా. అలా భయపడతారు కాబట్టే ఎన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు, ఇన్ని డెకేడ్స్ బయటికి రాలే విషయాలు. నిండా మునిగిన వాడికి ధైర్యం ఎక్కువ అంటారు కదా అనేది. సో లైఫ్ ఏంటంటే చిన్నప్పుడే నన్ను ఇట్లా జుట్టు పట్టి నీళ్ళలో మునిగిచ్చేసింది అన్నమాట. నీకు స్ట్రగులే నీ జీవితం, నీకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అంటే వై నాట్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. చాలా పవర్ఫుల్ పీపుల్ నా లైఫ్లోకి వచ్చారు. పవర్ఫుల్ పీపుల్ వచ్చిన వాల్యూ నాకు చెప్పినప్పుడు అంటారు కదా, హనుమంతునికి వెళ్ళి తన శక్తి గురించి చెప్తే కానీ తనకు తెలీదు అని. గాయత్రి, నీ పాడ్కాస్ట్ కానీ నువ్వు వేరే ఇంటర్వ్యూస్ ఇస్తే చాలా బూతులు ఉంటాయి. నీ అమ్మ గాయత్రి ఎందుకు ఇన్ని బూతులతో మాట్లాడుతుంది? మీకు రాదు, మీరు ట్రై చేయాలన్నా మీ వల్ల కాదు. గాయత్రి గుప్తా ఈ పేరు అందరికీ తెలుసు కదా. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అబౌట్ హౌ యూ పర్సీవ్ హర్. కానీ నాకు గాయత్రి గుప్తా 2008 నుంచి తెలుసు. సో ఒక్కసారి ఆ ఆల్బమ్ పేజీలు తిప్పి వెనక వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి పాజ్ బటన్ నొక్కి తనతో మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ఆన్ ఎయిర్ విత్ మీ అండ్ గాయత్రి ఆన్ నివేదితాస్ పాడ్కాస్ట్. హాయ్ హాయ్. Lots of love. So excited to sit with you. This is like a dream come true for me because just imagine, నన్ను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నందుకు నన్ను ఫస్ట్ ఎవరు గుర్తించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, పుల్లలా ఉన్నావు చూసుకున్నావు. నువ్వు వాకే చేసింది అలా ఒక అగ్గి పుల్ల ఇలా తిన్నగా బ్లాక్ చీర వేసుకొని 2008లో నా ఆఫీస్కి వచ్చేటప్పుడు యాంకరింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ లైక్ అచ్చా యాంకరింగ్. సో 2008లో నేను యాంకరింగ్ ట్రై చేస్తున్నా. అంటే ఐ వాంటెడ్ టు బీ అ పాప్ సింగర్. ఓకే, ఎండ్రిక్ ఇగ్లేసియాస్ని కలవాలి, తనతో సాంగ్ చేయాలి. వాజ్ మై డ్రీమ్ టు స్టార్ట్ ఈవెన్. బట్ ఇక్కడ ఏంటి, డిఫరెంట్ ఛానల్స్లో ఆడిషన్స్ ఇస్తున్నా. సో ఒక్క దగ్గర నాకు పవిత్రం కలిసాడు. కలిసి ఇంకా ఇక్కడక్కడ అవసరం లేదు, ఐ విల్ మేక్ యూ మీట్ ఒక రైట్ పర్సన్ని కల్పిస్తా, అక్కడి నుంచి నువ్వు సెట్ అయిపోతావు అంటే ప్లీజ్ టేక్ ఇదర్ అంటే ఈ బాట్ మీ దగ్గర వదిలేశాడు. ఇలా మీ ఇంటికి ఎంటర్ అవుతున్నా బోర్డు కనిపించింది, సురవరం సుధాకర్ రెడ్డి అనగానే అమ్మ బాబోయ్ అని చెప్పి. ఎందుకంటే అప్పుడు నేను ఆఫీస్ స్టార్ట్ చేసేటప్పుడు బయట పెట్టలేదు, మా ఇంట్లోనే ఒక వాట్ ఈస్ స్టడీ రూమ్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆఫీస్గా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్లీ స్టార్ట్ చేసిన ఆఫీస్ ఈస్ట్ ఎఫెక్ట్స్. అండ్ ఐ థింక్ ఆ జర్నీలో ఇప్పుడు 15 years అయింది. అండ్ యూ హ్యావ్ సీన్ ఇప్పుడు మా ఆఫీస్, స్టూడియో, ఎవ్రీథింగ్. అండ్ గాయత్రి, యూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ ఎఫెక్ట్స్ యాజ్ అ ఫ్యామిలీ ఈ జర్నీలో కూడా. TV5లో నేను అప్పుడు యాంకర్స్ని వెతుకుతున్నా, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా మందిది స్క్రీన్ టెస్ట్ చేశాను. కానీ అదొక యునో ఐ వాంటెడ్ సంథింగ్ లైక్, ఇప్పుడు ఇట్స్ కామన్ ఇన్స్టాగ్రామ్ అదని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతూ ఆ అండి పదం వాడకుండా ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంబడి లైక్ దాట్. అండ్ యూ జస్ట్ కేమ్ అండ్ జస్ట్ అలా ఫిట్ అయ్యావు. సో అవును, ఆ TV5 షో మనం స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఐ థింక్ 2008 సాక్షికి ఇంగ్లీష్ యాంకర్స్ ఆల్సో వెతుకుతున్నాం. అంటే ఒక తెలుగు అమ్మాయి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలే అమ్మాయిని వెతుకుతున్నాం. అండ్ దట్స్ వెన్ ఐ థింక్ వి కాస్టెడ్ యూ ఫర్ దాట్. సో ప్రాబ్లీ మనం 2008లో సాక్షి స్టార్ట్ అయింది అండ్ వీ మెట్ ఇన్ 2007. సో నేను ఐ స్టార్టెడ్ వాంటింగ్ టు, అంటే మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ చేయాలి అని 2006లో డిసైడ్ అయ్యా. 7 నుంచి ట్రయల్స్ చేసి ద బెస్ట్ అండ్ చాలా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఐ ఫౌండ్ యూ నివి అండ్ ద బెస్ట్ రిసార్ట్ లైక్ ఐ ఫౌండ్ హోమ్ అనిపించేది. సో నాకు అసలు కాన్ఫిడెన్స్ జీరో ఉండేది. మా ఇంట్లో ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు వేస్ట్ అని ఇట్లా మైండ్ లో ఫీడ్ చేసి పెట్టారు.
నేను దేనికన్నా పనికి వస్తానా అన్న డౌట్ ఉండేది నాకు. సో ఐ వాజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్ యాజ్ ఫక్. సో ఇంకా మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక ఈట్ అవుట్ 100 అదే ఒక షో డెమో షూట్ చేసిన తర్వాత దట్ రివ్యూస్ ఇచ్చారు మీరు నాకు. దట్ డే వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ట్ గుడ్. నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి, నేను చేసిన పనిని మెచ్చుకొని నేను ఆ రోజు పీస్ఫుల్ గా పడుకున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే అప్పటిదాకా నా లైఫ్ లో ఒక కాంప్లిమెంట్. యాక్చువల్లీ శిష్యర్ కి చెప్పాలి, దాని తర్వాత సాక్షిలో ఈట్ అవుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 అంటే 100 రూపీస్ లో ఎక్కడ మీరు తినొచ్చు ట్విన్ సిటీస్ లో. అది తర్వాత శిషిర్ యూస్ టు యాంకర్ అండ్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ అ టాప్ షో. యా బట్ ఫస్ట్ ట్రయల్ వాజ్ డన్ విత్ యూ. కరెక్ట్. సో హ్యాపీ. అండ్ ఆల్సో ఐ రిమెంబర్ సాక్షిలో ఉన్నప్పుడు వెన్ ఐ జాయిన్ యు ఆర్ ప్రెగ్నెంట్. మధ్యలో సరే గాయత్రి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, మళ్ళీ వన్స్ ఐ గెట్ ఏదో ఒక చిన్నప్పుడు ఐ టెల్ యూ అంటే అనుకొని ఇంటికి వెళ్ళిపోయా. బట్ సడన్లీ వన్ డే I called you and asked to come back. Yes. I was so happy. But సాక్షిలో apart from you nobody believed in me Nivi, because you suggested. నన్ను తీసుకున్నారు కానీ నన్ను అక్కడ పక్కన పడేశారు. ఐ థింక్ న్యూస్ రీడర్ గా రిపోర్టర్ గా నువ్వు చాలా సార్లు వచ్చి తెలంగాణ డైలెక్ట్ లో నేను న్యూస్ చదువుతా అంటే ఐ వాజ్ లైక్ చూస్తారా లేదా, సరే ట్రయల్ అయితే వేసాం ఆ చీర కట్టుకొని ఆ గాజులు. దెన్ V6 అదన్నీ చాలా పాపులర్ అయింది యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ ఆల్సో న్యూస్ ఛానల్లో అప్పుడు నేను తెలంగాణ డైలెక్ట్ వస్తుందని చెప్పి నన్ను ఫోర్స్ఫుల్ గా ఆజాద్ సార్ తో కూర్చోబెట్టి వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనింగ్ ఇప్పించారు. న్యూట్రల్ లాంగ్వేజ్, నో తెలంగాణ. అప్పుడు చాలా హెవీగా ఉండేది ఆ తెలంగాణ. ఒకసారి మాట్లాడరాదా? నేను తెలంగాణలోనే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంకా కొంచెం ఫోర్స్ఫుల్లీ అంటే హైదరాబాద్ లో ఉండేసరికి ఆంధ్ర తెలంగాణ ఈ న్యూట్రల్ ఇంపోజిషన్ ఎక్కువైపోయి మైండ్ సబ్ కాన్షియస్లీ ఫిల్టర్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏదైనా తెలంగాణ మనుషులు దొరికిరు అనుకో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదేంటంటే రెసిప్రొకేటివ్ ఎనర్జీ ఎక్కువ అనమాట నాది. సో అట్లా. సో కానీ గాయత్రి దాని తర్వాత యాంకరింగ్ చేసావు, న్యూస్ రీడింగ్ చేసావు, అక్కడ ప్రొడక్షన్ కూడా చేసావు, షో డిజైనింగ్ చేసావు, సింగింగ్ చేసావు, డైరెక్షన్ చేసావు, ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తావు. నౌ యూ హ్యావ్ యువర్ ఓన్ పాడ్కాస్ట్. ఐ రైట్ ఆల్సో. ఎస్, అండ్ యూ రైట్. సో ఈ జర్నీలో యాజ్ అ ఉమెన్ ఐమ్ షూర్ చాలా హికప్స్ చూస్తూనే ఉంటాం. అండ్ యూ బీన్ చాలా బోల్డ్గా యూ టాక్ అండ్ యూ హ్యావ్ స్టూడ్ ఫర్ మెనీ పీపుల్, మెనీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు, మెనీ ఫ్రెండ్స్. సో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిండా మునిగిన వాడికి ధైర్యం ఎక్కువ అంటారు కదా నీవి. సో లైఫ్ ఏంటంటే చిన్నప్పుడే నన్ను ఇట్లా జుట్టు పట్టి నీళ్ళల్లో మునిగిచ్చేసింది అనమాట. సో ఐ వాజ్ లైక్ వాట్ ద ఫక్, ఏంటిది ఇట్లా అయిపోతుంది, నా వల్ల అవ్వట్లేదు అని కొట్టుకొని సడన్గా బయటికి వచ్చి ఇంకా ధైర్యం వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే నీకు స్ట్రగులే నీ జీవితం, నీకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అంటే వై నాట్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకు మాట్లాడొద్దు, ఎందుకు సప్రెస్ చేసుకోవాలి అన్న కసి చిన్నప్పటి నుంచి ఎక్కువైపోయింది. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి. కసియే కాదు, ఐ థింక్ అది స్ట్రెంగ్త్ కూడా చాలా ఇచ్చింది నీకు. అంటే దట్ వాజ్ ద ఓన్లీ గో టు. అంటే ఎందుకు ధైర్యము, ఎందుకు బోల్డ్నెస్ అంటే అది ఒక్కటే నాకు సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది, నాకు ఇంకేం సేఫ్టీ ఫీలింగ్ ఇవ్వట్లే. దట్ ఈస్ ఓన్లీ ప్రామిసింగ్ మీ. సో దట్స్ వై ఐ స్టిక్ టు బీయింగ్ బోల్డ్ నో మ్యాటర్ హౌ స్కేరీ ఇట్ ఈస్. అట్ ఎవ్రీ లెవెల్. నేనేమంటున్నా అంటే బట్టలు ఆర్ ఏదైనా అన్యాయం జరగడం అని కాదు, లైక్ తప్పులు జరుగుతూ ఉంటాయి కదా, అండ్ దే వాంట్ టు కవర్ అప్. అక్కడ కూడా యూ ఆల్వేస్ స్టూడ్ అండ్ స్పోకెన్, అంటే ధైర్యంగా. కొందరు ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను మాట్లాడానంటే నాకు ఛాన్స్ రాదు, ఆ వేషం రాదు, ఆ క్యారెక్టర్స్ ఇవ్వరేమో. మేబీ అలాంటి డ్యామేజ్లు జరిగే ఉంటాయి, ఐఎమ్ వెరీ ష్యూర్. బట్ ఈవెన్ విత్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ యూ హ్యావ్ టేకన్ హెడ్ ఆన్. అంటే అలా భయపడతారు కాబట్టే ఎన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు, ఇన్ని డెకేడ్స్ బయటికి రాలే విషయాలు. ఇప్పుడు నేనేంటంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కాల్ చేసి యు ఆర్ ద టార్చ్ బేరర్ ఫర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. నేనేంటి నా ఇంట్యూషన్ ని గుడ్డిగా ఫాలో అవుతూ నా మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ వెళ్ళా. అది దెబ్బలు తగిలినా, నా జాబ్ పోయినా, నాకు వర్క్ పోయినా, ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ అయినా, డెత్ థ్రెట్స్ వచ్చినా, రేప్ థ్రెట్స్ వచ్చినా, ఏదేమైనా నా ఇంట్యూషన్ ని ఫాలో అవుతూ చేసా. బట్ లేటర్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ. అంటే నాకు ఎంత బ్యాక్లాష్ వచ్చిందో అంత ప్రేమ కూడా దొరికింది అవుట్ ఆఫ్ దిస్. చాలా పవర్ఫుల్ పీపుల్ నా లైఫ్లోకి వచ్చారు. పవర్ఫుల్ పీపుల్ వచ్చిన వాల్యూ నాకు చెప్పినప్పుడు అంటారు కదా, హనుమంతునికి వెళ్ళి తన శక్తి గురించి చెప్తే కానీ తనకు తెలియదు అని. అట్లా ఐ నీడెడ్ ఆల్ దోస్ కాన్వర్సేషన్స్. సో చిన్నప్పుడు తెలియకుండా చేసా, ఇప్పుడు తెలిసి చేస్తున్నా. బట్ ఐఎమ్ సో గ్లాడ్ ద పాత్ ఐ చోజ్. అండ్ ఈ
2008 నుంచి ఈ రోజు వరకు యు ఆర్ వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ క్యాన్ గో బ్యాక్ టు. నాకు ఏదన్నా ఏ టైంలో అయినా సరే ఇఫ్ ఐ ఫీల్ లో ఆర్ ఇఫ్ ఐ ఫీల్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఆర్ నా దగ్గర డబ్బులు అయిపోయి నీ దగ్గర డబ్బులు అయిపోయి ఏదో ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తాను కదా. అట్లా చిన్న చిన్న కొలాబరేషన్స్ వీ బీన్ రెగ్యులర్లీ డూయింగ్. మధ్యలో నాకు డెమో షూట్స్ కావాలంటే యూ గేవ్ యువర్ హోమ్ ఫర్ షూట్. సో అట్లా అంటే నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసిన అంటే ఇవి ద బెస్ట్ థింగ్ అబౌట్ ఐ నో యూ, ఐ హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ ఇస్ ఐ నెవర్ హర్డ్ నో ఫ్రమ్ యువర్ మౌత్. నో ఎప్పుడు రాలేదు నీ దగ్గర నుంచి. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి అండ్ యూ వర్క్ ఫర్ పీపుల్ లైక్ యూ ఆర్ కపుల్ ఆర్ యువర్ ఫ్యామిలీ, యూర్ ఆల్వేస్ దేర్. లైక్ యూ కెన్ గో, ఐ విల్ హ్యావ్ అ సొల్యూషన్ అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో there are few people in my life, few energies in my life that keep me going. అంటే ఐఎమ్ నాట్ అలోన్ అని చెప్పకుండానే సపోర్ట్ లో యాక్షన్స్ లో చూపించేమని పుష్. యూఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఐ హ్యావ్. మేబీ ఐ నెవర్ acknowledge it so deliberately to you, but I'm so grateful to have you. Thank you. I thought I'm hello now. You are that. కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. సో బట్ ఈ జర్నీలో ఫిల్మ్స్ చేసేటప్పుడు హౌ వాజ్ ఇట్ యాక్టింగ్? అంటే చాలా ఫిల్మ్ ఇస్ వన్ టైమ్ కన్స్యూమింగ్ థింగ్. అండ్ అంటే నేను అనేది ఏంటంటే నువ్వు యాంకరింగ్ చేసావు, ఫిలిం యాంకర్గా పనిచేసావు, రిపోర్టర్గా పనిచేసావు, సింగర్, డైరెక్షన్ అన్నీ. దెన్ సీరియల్స్ ఎందుకు యు ఆర్ నాట్ ఆప్టింగ్? సీరియల్స్ చాలాసార్లు ఆలోచించాను. ఇవి ఫస్ట్లో ఆఫర్స్ వచ్చేవి, అందులో మంచిగా డబ్బులు కూడా ఉన్నాయి. కానీ సీరియల్స్ పేట్రియార్కీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దెర్ ఈస్ సో మచ్ పేట్రియార్కల్ షిట్ దట్ ఈస్ బీయింగ్ రబ్డ్ ఆన్ పీపుల్. కరెక్ట్. టాక్సిక్ మాస్కులినిటీకి, వాచ్ డాగ్ ఉమెన్కి అది ప్రాపర్ ఫీడ్ ఇస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ బిలాంగింగ్ దర్. అంటే నేను ఎందుకు చేస్తున్నా, ఇది అవసరమా, నేను మంచి చేయకపోయినా పర్లేదు, చెడైతే కాంట్రిబ్యూట్ చేయొద్దు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు. సో కష్టమైనా సరే సీరియస్ చేయలేకపోయా. And maybe in your line of thought it didn't match. It didn't. But I agree with what you say, because అందులో చాలా వరకు there is just one tagdi which is always drama, manipulation, exploitation, and kinda is only one. అంటే I quit my software jobs. నేను ఇంజనీరింగ్ చదివా, I got software కంపెనీలో జాబ్స్ వచ్చాయి. అక్కడ నాకు ఈ హైరార్కల్ వర్క్ స్టైల్ నచ్చలేదు. అంటే ఎవ్రీ టైమ్ ఐ జాయిన్, ఒక 3 కంపెనీస్లో చేశాను ఇవి. జాయిన్ అయిన ప్రతిసారి పాలిటిక్స్, ఒకరు ఇంకోరిని తక్కువ చేయాలని చూడటం. ఐటీలో చాలా ఉంది కదా, చాలా హై, అది కూడా ఎక్కువ బయటకు రాదు. అండ్ ఇట్స్ ఆల్వేస్ వీళ్ళని ఇంప్రెస్ చేయడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం. యాక్చువల్లీ అలా చూస్తే మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అంత లేదు. జనాలు అలా అనుకుంటారు. We still have freedom. We still have lot of freedom to choose people whom we collaborate with. సో అక్కడ ఏమైందంటే లాట్ ఆఫ్ తొక్కడము, ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇన్సల్ట్ చేయడం ఇవన్నీ చూసి నాకు కోపం వచ్చి రిజిగ్నేషన్ ఆడి మొహం మీద పడేసి ఇలా వచ్చేసి ఒకరి కింద పనిచేయడం ఏంటి, నేను చేయని తప్పు నేను మాటలు పడడం ఏంటి, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనుకున్నా. అలా నేను మీడియాకి వచ్చా. ఇక్కడ కూడా ఇప్పుడు నేను సాక్షిలో నేను ద మోస్ట్ ఎంజాయ్ చేసిన నా స్టార్టింగ్ డేస్ సాక్షి. There are so many TV channels that I worked, వెళ్ళి తిరిగాను, చాలా చేశాను. యాక్చువల్లీ మన సాక్షి ఓల్డ్ టీమ్కి వెళ్తే అందరు చెప్పేది ఇది, ఫర్ ఆల్ దట్ అవుటింగ్, తిన్నుడు that we used to do. It was like an extended family. నేనైతే 2-3 days బట్టలు వేసేసుకొని టూత్ బ్రష్ పేస్ట్ పెట్టుకొని ఆఫీస్లోనే ఉండే. అంత అడిక్టివ్ ఉంటుండే ప్లేస్. అంటే మేకప్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, యూ లైక్ ఐ థింక్ దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్, అంటే యువర్ అ టీమ్ లీడర్, ప్రోగ్రామ్ హెడ్ ఉండే నీవి అక్కడ. సో దట్ వాస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ హెల్తీ. ఆల్ ఆఫ్ us, I think we were so young and we enjoyed అక్కడ చేయడం. అండ్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఉండేది. సి ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ అది ఎందుకు సక్సెస్ అయిందంటే మనం అందరూ ఓనర్షిప్ తీసుకున్నాం, ఇది నాది అని, ఇది తనది, ఇది ఆయనది, ఇది నాకెందుకు అని. వి నెవర్ హ్యాడ్ దాట్. అండ్ వీ ఆల్వేస్ కాంట్రిబ్యూటెడ్ అండ్ ఎంజాయ్డ్. సి అట్ ద ఎండ్ నేను ఏం చెప్తానంటే, వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ యూ ఎంజాయ్ నో, దట్ ఈస్ వెన్ యుల్ సీ ద సక్సెస్. అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ యూ డూ. అది ఏ చిన్న పని అయినా ఉండదు, గిన్నెలు తోమడమైనా ఉండని, దాన్ని తిట్టుకొని చెయ్యొద్దు ఎప్పుడు. సో గాయత్రి, నీ పాడ్కాస్ట్ కానీ నువ్వు వేరే ఇంటర్వ్యూస్ ఇస్తే చాలా బూతులు ఉంటాయి. నీ అమ్మ అది చాలా చిన్న నాకైతే రాదు. సో గాయత్రి ఎందుకు ఇన్ని బూతులతో మాట్లాడుతుంది?
సో నివి అసలు మీకు రాదు, మీరు ట్రై చేయాలన్నా మీ వల్ల కాదు. ఎందుకంటే బూతులు అనేవి సర్వైవల్ మోడ్ లోంచి వస్తాయి. ఎప్పుడైతే మనిషిని తీసుకెళ్ళి ఇలా కొట్టి 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 ఇలా మడిచేసి రోడ్డు మీద పడేస్తే అందరు వచ్చి కెలకడానికి చూస్తారు కదా, అక్కడ సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్ లో బూతులు వచ్చేసినాయి. సో ఎక్కువ ట్రామాకి గురైన వాళ్ళకి డిఫెన్స్ మెకానిజం ఏముంటుందంటే కామెడీ ఉంటుంది. డార్క్ కామెడీ ఒకటి, బూతులు ఒకటి, ఇవి డిఫెన్స్ మెకానిజంలో వచ్చే అవుట్పుట్స్. సో ఈ రెండు కలిసి నేను ఒక రియల్ లైఫ్ లో స్టాండప్ కామెడియన్ మోడ్ లోకి వెళ్ళిపోయాను. ఐ మేక్ డార్క్ జోక్స్. చాలా మందికి అర్థం కావు, అర్థమయ్యేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ దట్ మోర్. నీ పాడ్కాస్ట్ లో జస్ట్ అన్ని బీప్ 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 అల్టిమేట్లీ దెన్ దే అండర్స్టాండ్ ఎందుకు అని. నేను ఇప్పుడు తెలుగులో ఇక్కడ మన ఇండియాలో స్టాండప్ కామెడీ చేస్తే తట్టుకోవడం కష్టం నీవి, ఎందుకంటే ఐ గో ఎక్స్ట్రీమ్ డార్క్. ఇప్పుడు నేను మాట్లాడితేనే వైరల్ అవుతా ఉంటాయి ఇట్లాంటివి. నేను స్టాండప్ చేసిందంటే నన్ను బ్యాన్ చేసేస్తారు. ఇట్లాంటివి జరుగుతాయి. అందుకే చాలా టోన్ డౌన్ చేసుకొని వీలైనంత డిప్లొమాటిక్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఇఫ్ ఐ హ్యావ్ టు బికమ్ యాజ్ వోకల్ యాజ్ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్, I shouldn't be staying. And then మళ్ళీ టెలికాస్ట్ ఇష్యూ, యూట్యూబ్ విల్ పుట్ సో మెనీ రిస్ట్రిక్షన్స్. నేను వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ లో మనము ఒక లెవెల్ ఆఫ్ డార్క్ కామెడీ చేసినా కూడా పీపుల్ ఎంజాయ్, దే వ్యాలిడేట్ యూ, బికాస్ అక్కడ అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనకి ఏంటి, సునీత మనోభావాలు అందరివి తొందరగా దెబ్బతింటాయి మనోభావాలు. అలాంటివి ఎవరికైనా చెప్పిన ఇది ఉందా ఇన్సిడెంట్, వాడు మొహం మీద తిట్టినట్టు? నాకు తెలిసిందే కదా నీవి. ఐఎమ్ లైక్ ఆనెస్ట్లీ ఐఎమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ ఆల్సో ఇన్ అ వే. నాకు ఉన్న పాడు చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని అలా అయినవే. బికాస్ ఏదైనా నాకు మనసులో పెట్టుకొని సప్రెస్ చేసుకోవడం రాదు. నేను సప్రెస్ ఎక్కడ చేసుకున్నా అంటే నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే సప్రెస్ అవుతా, బయట నుంచి అయితే ఇచ్చి పడేస్తుంటా ఇక్కడ. పీపుల్ భయపడతారు, కానీ ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళు భయపడు, దే విల్ లవ్ మీ. ఓన్లీ మాలిస్ థాట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు హేట్ చేయడం, భయపడడం చేస్తారు. సో ఈ జర్నీలో వాట్ వాజ్ ద మోస్ట్ థింగ్ దట్ యూ ఎంజాయ్డ్ వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా? నేను సాక్షిలో ఉన్నప్పుడు ఒక డైలాగ్ కొట్టేదాన్ని నీవి అందరితో. నేను చచ్చిపోయినా సరే నా కాఫిన్ దగ్గరికి వచ్చి యాక్షన్ కెమెరా లేచి కూర్చుంటాను. నేను అంత ఆబ్సెస్ నేను కెమెరాతో అని. సో రియల్ లైఫ్లో కంటే నేను కెమెరా లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేసిన. ఐ ఫీల్ మోర్ అలైవ్ when I'm in front of a camera. I don't know why. అది ఎందుకో తెలీదు. I think it's my spiritual calling. కెమెరా ముందు ఉన్నప్పుడు నేను ఎంత ఆథెంటిక్గా ఉంటానో, కెమెరా ఉన్నప్పుడు నేను ఎంత లైవ్లీగా ఉంటానో, దట్ ఫీలింగ్ కంప్లీట్లీ స్విచెస్ ఆఫ్ వెన్ ఐమ్ అదర్ పర్సన్. అంటే కెమెరా ఉన్నప్పుడు ఒకటి, కెమెరా లేకపోతే ఒకలాగా ఉంటా. I don't know what is that. Just now I realize like కెమెరా లైఫ్ ఆనెస్ట్లీ యాక్టింగ్ కంటే కూడా నాకు ద జర్నలిజం, ద mentorship I learned from you, that empowered me more than anything. Maybe that అంటే ఒక ఫౌండేషన్ వేసారు నాకు. ఫ్రమ్ దేర్ ఐ లెర్న్ కరేజ్ బేసికలీ. నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇన్సెక్యూరిటీ, నేను తొందరగా ఓపెన్ అప్ కాలేను, నేను ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ నేవి. కానీ ఎవరు అనుకోరు కదా. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. లైక్ దట్ ఈస్ వాట్ దిస్ మీడియా ఎవ్రీథింగ్ హెస్ టాట్ మీ. లైక్ ఇంట్రోవర్ట్ అనేది, ఇప్పుడు నువ్వు మీడియా పర్సన్ ఉండాలి అంటే నువ్వు ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి. సో ఇట్స్ ఎ లెర్న్ బిహేవియర్ దట్ ఐ డిడ్. అండ్ మెల్లిగా లెర్న్ చేసుకున్నా కూడా ఐ ఓన్డ్ ఇట్ బికాస్ ఐ బికమ్ కాన్ఫిడెంట్. సో ఐ బికమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ వెన్ ఐ హ్యావ్ సేఫ్ పీపుల్ అరౌండ్ మీ లైక్ యూ. ఇప్పుడు వెన్ ఎవర్ ఐమ్ విత్ నివి ఐ టాక్ ఎ లాట్, నివి ఆల్సో టాక్స్ ఎ లాట్. సో దట్ కీప్స్ ద ఎనర్జీ గోయింగ్. నేనైతే ఎప్పుడు చూడలేదు నేను బూతులతో మాట్లాడటం, ఓన్లీ ఆ స్క్రీన్ మీదనే చూడటం. డిఫెన్స్ లో పెట్టావు కదా నివి. పీపుల్ హూ పుష్ మీ ఇంటూ డిఫెన్స్ అక్కడ వచ్చేస్తుంటారు అన్నమాట. So ఈ మధ్య you're also doing like meditation and self cleanse ఇలాంటివి అన్ని. How did this journey happen from acting నుంచి ఇక్కడికి? సో నేను ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్పిరిచువల్ ఫ్యామిలీ. ఆర్య సమాజ్ అనేది ఒకటి ఐడియా ఉందని. సో అవర్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఆర్య సమాజ్. అక్కడ మాకు ఎవ్రీ సమ్మర్ శిబిరాలు అని ఉంటుండే. సో సమ్మర్ హాలిడేస్ 30 days అక్కడే పోయి శిబిరాల్లో యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, వేదాలు చదువుకోవడం, సాంస్క్రిట్ నేర్చుకోవడం. సో ఐ కెన్ స్పీక్ సాంస్క్రిట్, ఐ కెన్ రైట్ ఇన్ సాంస్క్రిట్, ఐ కెన్ మేక్ గ్రామర్. అంటే అలా అన్ని బేసిక్స్ నేర్పించారనమాట. అప్పుడు అర్థమయ్యేది కాదు, బికాజ్ ఫ్యామిలీ ఎక్కువ మంటల్లో ఉండేది. అంటే అంత చాలా ట్రామా, చాలా మ్యానిపులేషన్, చాలా వాయిలెన్స్ ఎక్కువ ఉంటుండే ఇంట్లో. సో దానివల్ల ఏంటంటే ఇదంతా ఎక్కేది కాదు. బట్టి కొట్టి నేర్చుకోవడం కానీ వై అనేది తెలీదు.
సో ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్ కోపం వచ్చేది నాకు. నిజంగా గాడ్ ఉంటే మంచి సోల్స్కి ఎందుకు ఇంత ఎక్స్ప్లోయిటేషన్, నేను ఏం పాపం చేశానని, వై am I going through all this, if really God is there, justice would be there, this is very injustice. I don't think there is any superpower that will protect good people. అసలు గుడ్ ఉంటే అంటే గుడ్ ఇంత వాల్యుబుల్ అయితే ఎందుకు ఇంత మ్యానిపులేటర్స్ పవర్ఫుల్ ఉన్నారు, ఈ కోపం ఎక్కువ ఉండేది. దానివల్ల I stopped believing. I was agnostic and I was confused, and I was confused because ఈ కోపం ఉండేది. But I also used to be in awe with the complex creation of the world. అంటే యానిమల్స్, బర్డ్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ చూసినప్పుడు ఎంత కలర్ఫుల్, ఎంత డీటెయిల్డ్ డిజైన్స్. ఒక మౌంటైన్ ని చూస్తే ఎంత డీటెయిల్డ్ టెక్స్చర్, దర్ ఇస్ మళ్ళీ దాని లోపలికి వెళ్తే మళ్ళీ దాంట్లో ఒక లైఫ్, ఎవ్రీథింగ్ దాని లోపల యానిమల్స్, మళ్ళీ సాయిల్ లో మళ్ళీ అక్కడ లైఫ్, ఇంత డీటెయిల్డ్ గా ఎలా ఉంది అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని. బట్ సడన్లీ 2024 I was extremely depressed because of a breakup. దాన్ని స్పిరిచువల్ లాంగ్వేజ్ చెప్పాలంటే కార్మిక్ బ్రేకప్ అంటారు. కథార్సిస్ అనే ఒక సీక్వెన్స్ లో కార్మిక్ బ్రేకప్ వల్ల ఏమవుతుందంటే మన సోల్ పడుకుంటుంది. అంటే ఎందుకు పడుకుంటుంది అంటే మనం ఇచ్చే ట్రామాల వల్ల వీ హ్యావ్ బీన్ కండిషన్, అవర్ సోల్ ఈజ్ వన్ ఎసెన్స్. కానీ అది మనకి టచ్ లో రాకుండా ఈ సరౌండింగ్స్, ఈ ట్రామా, ఈ ఫియర్ బేస్డ్ పేరెంటింగ్, ఈ ఫియర్ బేస్డ్ సొసైటీ, ఇదంతా మనకి ఒక భయం షెల్ క్రియేట్ చేస్తుంది. సో దట్స్ వేర్ అవర్ సోల్ గోస్ ఇన్ టు స్లీప్. సో ఈ కథార్సిస్ అయిపోయిన తర్వాత, కార్మిక్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఐసోలేట్ అయిపోయి, ఒక డార్క్, ఐ థింక్ నువ్వు అది నీకు అది జరిగింది కూడా మొత్తం సైకిల్. డార్క్ షెల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత సూసైడల్ దాకా వెళ్ళిపోయాను. లిటరల్ గా ఐ వాజ్ వెరీ సూసైడల్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. బట్ 24లో అయితే ఎక్స్ట్రీమ్, నాకు రోజు ఇవాళ చచ్చిపోతా అలా ఉండేది. సడన్లీ మెటమార్ఫోసిస్ అంటారు కదా, క్యాటర్ పిల్లర్, కుక్కునింగ్, బికమింగ్ బటర్ఫ్లై, అది జరిగింది. సో నాకు ఈ పెయిన్ ఎక్కువ అవడం వల్ల నేను ఒక ఎక్స్పెరిమెంట్ ఫేజ్ లో ఐ వెంట్ టు ఆశ్రమ్ వేర్ ఐ గాట్ కుండలిని అవేకనింగ్. సో వాళ్ళు ఏంటంటే డీటాక్స్, ఎక్స్ట్రీమ్ డీటాక్స్ చేసి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ త్రూ, ఫుడ్ త్రూ, మెడిటేషన్ త్రూ, వీటి త్రూ నాకు కుండలిని అవేకనింగ్ జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మనకి పీనల్ గ్లాండ్ ఉంటుంది కదండి, పీనల్ గ్లాండ్ ఇట్ ఈస్ ఆల్ క్యాల్సిఫైడ్ బికాస్ ఆఫ్ ద వాటర్ వి డ్రింక్, స్పెషల్లీ వాటర్, టూత్ పేస్ట్, స్విమ్మింగ్ పూల్స్లో ఉండే ఫ్లోరిన్ వల్ల మనకి క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. దానివల్ల మనకి స్పిరిచువల్ కనెక్షన్ కట్. ఎందుకు పుట్టాం మనం ఈ ప్రపంచంలో, మన పర్పస్ ఏంటి, జస్ట్ పుట్టామా, డబ్బులు సంపాదించడానికి పుట్టామా, పెళ్లి చేసుకోవడానికి పుట్టామా, ట్రామా అనుభవించడానికి పుట్టామా, అసలు ఏంటి అర్థం కావాలి అంటే దిస్ షుడ్ డీకాల్సిఫై. సో నాకు అక్కడ పీనల్ గ్లాండ్ డీకాల్సిఫికేషన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే నౌ ఐ హ్యావ్ ద ఆన్సర్స్, ఓకే నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్. బట్ నౌ యూర్ ఇంప్రూవ్డ్, లైక్ అదన్నీ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ విండో. యూర్ మచ్ లైక్ ఏమంటారు, శాంతితో యు ఆర్ దేర్ అండ్ యూర్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ యూ డూ. And I think even this thing about understanding and all that exercise and energy, ఏమంటారు దాని healing, అదన్నీ యూఆర్ డూయింగ్. అండ్ యూర్ టెలింగ్ ఈ రోజు 8th కాబట్టి అఫ్ కోర్స్ మన పాడ్కాస్ట్ నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవుతుంది, కానీ ఈ రోజు 8th August and 8 is the month, అంతేనా? 8th month అండ్ రేపు పౌర్ణమి, ఫుల్ మూన్. సో ఈ రోజు ఏంటంటే లయన్స్ గేట్ పోర్టల్ అంటారు దీన్ని. సో ఈ రోజు ఏంటంటే మేనిఫెస్టేషన్ పవర్స్ చాలా హై ఉన్నాయి. సో టుడే ఐ ఫెల్ట్ లైక్ I want to feel goddess all day long. Women are the goddess. Actually ga manaki, so woman is the secondary citizen. Woman intlo undali, woman should be in control of her man ane ee conditioning ki alwat అయిపోయి ఫస్ట్ మనము పవర్ఫుల్, మనం గాడెస్ అని యాక్సెప్ట్ చేయడం మర్చిపోయాం నేవి. కరెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీ ఫుల్ మూన్ రిచువల్ దట్ ఐ డూ, అంటే ఒక 2 years నుంచి చేస్తున్నా, ఎవ్రీ ఫుల్ మూన్ డే ఐ టెల్ మై సెల్ఫ్ దట్ యు ఆర్ ప్రెషియస్. అద్దంలో చూసుకొని నేను మాట్లాడుకుంటాను అన్నమాట, యువర్ ప్రెషియస్, యువర్ బ్యూటిఫుల్, యువర్ వర్త్ ఇట్, నువ్వు మంచిదానివి కాబట్టి యూ డిజర్వ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ, చూస్ గుడ్ పీపుల్ అని ఒక ఫుల్ డే మొత్తం నన్ను నేను క్వీన్ లాగా ట్రీట్ చేసుకుంటాను. నన్ను ఎవరు ట్రీట్ చేయక్కర్లే. సో ఐ డెకరేట్ మై హోమ్, నా ఇష్టం ఉన్న బట్టలు వేసుకుంటా. ఫీల్ గుడ్ ఉండాలి ఫస్ట్, యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. నేను ఎప్పుడు అదే చెప్తాను, లైక్ యూనో నీట్ అంటే అందంగా రెడీ అవ్వడం, అది ఆఫీసే ఉండొచ్చు, ఆర్ జస్ట్ కూరగాయలు తీసుకోవడానికి రైతు బజార్ అని వెళ్ళొచ్చు, బట్ గెట్ రెడీ వెరీ నైస్లీ సో దట్ ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. నేను అనుకునే అంటే చాలా ఇయర్స్ వరకు ఐ వుడ్ డ్రెస్ వెరీ డర్టీ, కావాలని సరిగ్గా తయారవ్వను, కావాలని మేకప్ వేసుకోను, కావాలని రెడీ అవ్వను. ఎందుకు ఇలా తయారంటే ఆలోచిస్తే
I was so scared of men around me that they'll hit on me or they'll rape me or they'll molest uncomfortable. me. That I don't want to look beautiful. I don't want to look feminine so that I will not attract. అంటే నువ్వే ప్రొవోక్ చేసావని ఇంగ్రేడ్ అయిపోయి ఉంటుంది కదా నీవి. సో ప్రాబబ్లీ ఐఎమ్ ప్రొవోకింగ్ కాబట్టి ఐ లెట్ మీ నాట్ ప్రొవోక్ బై నాట్ లుకింగ్ ఫెమినైన్ ఆర్ బ్యూటిఫుల్. ఆ పొజిషన్కి వెళ్ళిపోయా. నౌ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ విత్ రాంగ్ పీపుల్. ఫెమినిటీని అర్థం చేసుకోలేని, ఫెమినిటీని సెలబ్రేట్ చేసుకోలేని మనుషుల దగ్గర ఉండడం. సమ్టైమ్స్ చుట్టూ ఉన్న వాళ్ళు నెగటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే అది రబ్ అవుతుంది అంటారు కదా, వాళ్ళ ఎనర్జీస్ కూడా రబ్ అవుతుంది. బట్ నౌ ఐ థింక్ విత్ యువర్ సిజ్జు యు ఆర్ వెరీ హ్యాపీ. అది దానికి ఇప్పుడు ఎంత 8 months? లేదు, సారీ 8 years. 11 years నవంబర్ వస్తే 11. Still a baby, I would say. Yeah. So I think Siju and you Gayatri are like you're enjoying. Yeah. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటి నివి, మనము ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వీ వాంట్ టు బి విట్నెస్డ్. నన్ను వ్యాలిడేట్ చేసి నేను సేఫ్, ఒకరికి సేఫ్, నాకు ఒకరు సేఫ్, నేను మాట్లాడేది నేను చేసేది ఒకరు చూస్తున్నారు, వ్యాలిడేట్ చేస్తున్నారు, నువ్వు నాకు ఇష్టం అని చెప్పే ఒక ఆత్మ కావాలి మనకు. అంతే. సో దట్స్ వాట్ సిజ్జు ఇస్ డూయింగ్. సిజ్జు ఎంజాయ్స్ బీయింగ్ విత్. మొన్న నాతో కార్ లో వచ్చింది, అసలు దిగట్లేదు. ఇన్ 2 rounds అయింది, 3వ రౌండ్ ఇట్స్ లైక్ చిన్నపిల్లలు చేస్తారు కదా, మదర్ ని చూస్తే నువ్వు ఎవరు నాకు తెలియదు, అలాగే వాడికి ట్రావెలింగ్ ఇష్టం, నేను చాలా అలవాటు చేసేస్తా వాడికి. సో అది నీ పాడ్కాస్ట్ లో అప్పుడు కూడా వస్తుందా నీతో ట్రావెల్? ఎక్కడికి కొన్ని పాడ్కాస్ట్ లో హిల్ కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ, అవి కూడా చూడొచ్చు. సో నేను ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు న్యాచురల్ హ్యాబిటాట్ లో వాడు లేడు, వాడిని ఐసోలేట్ చేసి ఆల్రెడీ కొన్ని ఇయర్స్ డిప్రెస్ చేసేసాను. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ హిమ్ అలోన్. సో వాడికి ఏంటంటే ట్రావెలింగ్ ఇష్టం నేవి. సో మా ఫ్రెండ్స్ ఎవరన్నా బైక్ మీద వచ్చినా, కార్లో వచ్చినా, ఏదైనా ఆటో కనిపించిన రోడ్డు మీద ఎక్కేస్తాడు. సో వాడి కోసం నేను ఆటో ఎక్కేసిందంటే వాడిని అడిగి నేను ఒక రౌండ్ అది ఇలా ట్రావెల్ చేసేటప్పుడు whoever is taking also will enjoy. People enjoy actually having him around. He's such a cute soul. Gayatri, ఇప్పుడు సిజ్జు గురించి చెప్పాము, ఓకే దట్స్ ఆల్ నైస్. బట్ వెన్ యూ బట్ నువ్వు ఫిదాలో యాక్ట్ చేసేటప్పుడు ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ యునో ఐ సా యూ ఎంజాయ్ డాన్స్, యువర్ ఫేవరెట్. నీవి సాక్షిలో స్టార్ట్ అయినప్పుడు నాకు బ్యాక్ పెయిన్ పట్టుకుంది, జస్ట్ దెన్ ఇట్ స్టార్టెడ్. బట్ ఫిదా వచ్చే టైంకి నాకు బ్యాక్ ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ దెన్ చిన్న మూమెంట్స్ చేశాను. అందరికి తెలియని విషయం ఏంటంటే ఐ డాన్స్ అ లాట్. అదే నేను అనింది. ఇప్పుడు ఆఫీస్ లో అయితే ఎలా ఎగిరేదాన్ని, నీవి మ్యూజిక్ పెట్టుకొని అందరు చాలా మంది ఇరిటేట్ అయ్యేవాళ్ళు, బట్ ఎవరిని పట్టించుకొని నేను ఎగురుతూ ఉండేదాన్ని, మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ ఎగిరేదాన్ని. ఐ మిస్ డాన్సింగ్. బట్ ఇంట్లో ఎగురుతా మ్యూజిక్ పెట్టుకొని ఎవరు చూడకుండా. ఇట్ ఈస్ సో ఫనీ వెన్ ఐ డాన్స్. సో శేఖర్ కమల గారితో వర్క్ చేయడం ఎలా ఉండింది? హీ వాజ్ అమేజింగ్ నివి. అంటే ఎవ్రీ షార్ట్ తర్వాత నాకు క్లాప్స్ పడేవి. నా టేక్ తర్వాత అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనేవాళ్ళు, యూఆర్ అ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ, నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయొద్దు, నువ్వు మెయిన్ క్యారెక్టర్ చేయాలి అని. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ ఫిదా, ఎనీ మూవీ దట్ ఐ డూ I thoroughly enjoy, and people also express how amazing that I work, how easy it is to work with me. So నాకు సినిమాలు చేయడం ఇష్టం, యాక్టింగ్ చేయడం ఇష్టము. కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ లైఫ్ స్టైల్, ఈ కల్చర్ వల్ల నాకు యాక్టర్ తక్కువ, ఒక యాక్టివిస్ట్ ఎక్కువ అయిపోయినా నేను. I wish it was not like this. I wish I had genuine గా ప్రేమతో, సేఫ్టీతో ప్రాజెక్ట్స్ వచ్చుంటే బాగుండని ఉంటుంది. నీవి ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వై డోంట్ యూ ప్రొడ్యూస్ అండ్ మేక్ అ ఫిల్మ్? నీవి స్లోలీ గెటింగ్ దేర్. నా సబ్జెక్ట్స్ ఉన్నాయి, నీవి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. గెట్ దేర్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ హ్యావ్ ఇన్ మైండ్, వాట్ ఆర్ యూ డూయింగ్? అండ్ ఇప్పుడు నేను ఫాలో చేయాలంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒకసారి కెన్ యూ టెల్? ఇప్పుడైతే నేను ఒక డెమో షూట్ చేస్తున్నాను ఇవి. Actually, I was supposed to do this last month. I am not finding a right hero, but I just found a guy. So homework anta ayipoyindi. We're going to shoot in a week or so. Okay. So oka love story chestunna. I'll also come to you for little help that I need. Done. Which you will do. You have no choice. దాని తర్వాత పాడ్కాస్ట్ నడుస్తుంది యూట్యూబ్లో, జస్ట్ గాయత్రి గుప్తా పాడ్కాస్ట్ అని కొడితే వచ్చేస్తుంది. టూ ఫేమస్ ఫర్ నాట్ ఫైండింగ్ మీ దేర్. ఇన్స్టా హ్యాండిల్ @GAYATHRI GUPTA గాయత్రి గుప్తా. 81 దగ్గర ఉన్నాను రైట్ నౌ.
సో ఫాలో కొట్టండి, సబ్స్క్రైబర్స్ పెంచాలి నాకు, లేకపోతే ఎట్లా నేను డబ్బులు సంపాదించొద్దా. సో బట్ సి ఇట్ ఈస్ అ స్ట్రగుల్. అంటే యాక్టింగ్ అందరు ఏమనుకుంటారంటే అదొక చాలా ఈజీ ప్రొఫెషన్ అనుకుంటారు. నేను అందరికి అదే చెప్తూ ఉంటాను, లైక్ యూనో యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. బికాస్ నువ్వు ఏం సంపాదిస్తావు మళ్ళీ నువ్వు యూనో నీ మీద కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే నీ మేకప్, హెయిర్, హెల్త్, ఎక్సర్సైజ్, గుడ్ లుక్స్ అన్నీ ఓవరాల్. బికాస్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు బి అన్ యాక్టర్. అందరేమనుకున్నారు అందులో ఏముంది, కెమెరా ముందు వచ్చి జస్ట్ మాట్లాడి డైలాగులు చెప్పి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ టఫ్ ప్రొఫెషన్స్. అండ్ ఎక్కడ చూసినా యాక్సెస్, జనాలు ఏమనుకుంటారు ఓకే నేను ఫోటో ఎప్పుడైనా తీసుకోవచ్చు, విచ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఈవెన్ బాలయ్య, జయ బచ్చన్ ఆర్ బిన్ బ్యాష్డ్ ఫర్ దాట్, బట్ ఇట్ ఈస్ సో ఇరిటేటింగ్. వాళ్ళ రియాక్షన్ తప్పే లేదు అసలు. తప్పే లేదు, బికాస్ జనాలకు అది అర్థం కాదు. అంటే వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఇచ్చేయాలి. ఆర్ చాలా ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఆ అమ్మాయి ఏమి అంత బాగాలేదు కదా టీవీ మీద ఆర్ స్క్రీన్ మీద ఎంత బాగుంటుంది. అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ ఆన్ మేకప్ 24 hours, రైట్? బట్ అదన్నీ జనాలకి ఇంకా అర్థం కావట్లేదు. బట్ మచ్ బెటర్ ఈ జర్నీ ఆఫ్ యునో వాట్ ఐ సీ ఇన్ మై కెరియర్, there has been lot of improvement. That space or anything. Any uncomfortable situations like this నువ్వు ఏమైనా ఎదిరించావా? లైక్ యునో ఫోన్ తీసుకొని వచ్చి అట్లా చేసేస్తారు, నీవి వచ్చేసి మీది పడిపోతుంటారు. నేను అమ్మాయిని కొంచెం స్పేస్ అలా కాదు, వచ్చేసి ఇలా ఇలా పెట్టేసి ఫోటో తీసేస్తుంటాను. నేను అసలు రియలైజ్ కూడా కన్సెంట్ అనేది అక్కడ కూడా మినిమం. లైక్ మీరు ఎవరైనా వెళ్ళి ఒకరితో ఫోటో దిగాలంటే పర్మిషన్ తీసుకోండి. వాళ్ళ మూడ్ ఎట్లుందో, వాళ్ళు ఏ ఫేస్లో ఉన్నారో, తొందరలో ఉన్నారా, బ్యాడ్ మూడ్లో ఉన్నారా, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో అవన్నీ కొంచెం బేసిక్గానే మనకు సివిక్ సెన్స్ తక్కువ. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దారి అడగడం కూడా, బ్రో ఇట్లా ఎక్కడ వెళ్ళాలని అడుగుతారు. హాయ్ లేదు, హలో లేదు, పద్ధతిగా పలకరియడమే రాదు మనకి. సో ఉన్నాయి అవన్నీ. ఇంకొకటి ఏంటంటే నేను చాలా కేర్లెస్ పర్సన్. నాకు ఓవర్ డ్రెస్సింగ్ అవన్నీ రాదు. చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలా పెరిగాను. బయట కూడా బాక్సర్లు, టీషర్ట్, లూజ్ టీషర్ట్ వేసుకొని తిరుగుతా. ఐఎమ్ లైక్ ఐఎమ్ బైసెక్షువల్ అండ్ స్పెషలీ మాస్కులిన్ ఉమెన్. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే నేను డ్రెస్అప్ అవ్వాలి, అందంగా కనిపించాలి, అలా ఉండదు నాకు. నేను ఫ్రీగా ఉన్నానా, కంఫర్టబుల్గా ఉన్నానా, కంఫర్టే నాకు ఇంపార్టెంట్. అలా రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా తిరిగేస్తా. నేను ఒకసారి ఫేమస్ అయిన దగ్గర నుంచి, గాయత్రి ఇట్లా తెరనవేంది, నువ్వు ఇట్లున్నవేంది, ఇట్లా పట్టుకొని మొహం మీద అనేస్తారు నీవి. నాకు ఇంకా బయట పోవడం మానేసిన నేను. అంటే those are the things I think జనాలు కూడా నేర్చుకోవాలి, గివింగ్ దట్ స్పేస్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళు సెలబ్రిటీ అయినా ఉండని. Agree on that. So Gayatri, it's a long journey kada, and it's a struggle, ups downs elagena, it's a part of life. So what next, Gayatri? నెక్స్ట్ ఇది మూవీ తీయాలి నీవి. ఐఎమ్ హియర్ టు మేక్ మూవీస్, టెల్ స్టోరీస్. ఇంకా సినిమాలు డబ్బులు వచ్చి సినిమా తీస్తే తీస్తా, మాట్లాడడం అయితే ఆపను. నా ఏ ఇంటర్వ్యూలు చేసినాను, పేరు ఖరాబ్ చేస్తున్నారు, వద్దని చెప్పి నా ముచ్చట నేనే చెప్పుకుందామని పాడ్కాస్ట్ స్టార్ట్ చేసా. మీన్ వైల్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు ట్రావెల్ ఎలాగూ చేస్తున్నా, ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేస్తున్నా, అండ్ సమ్ ఫుడ్ బిజినెస్ ప్లాన్ లో ఉన్నా. సో I'll come up slowly with new things. Best of luck to you. Thank you so much. All the best, and be a fighter, never stop fighting, and be a voice for the voiceless. And చాలా మంది women are voiceless, and నాకు I'm very happy when you talk on issues, and చాలా ధైర్యంగా when you talk. Thank you so much, Nivi. And you have given life to so many people. చాలా మందికి కెరియర్ స్టార్ట్ చేసి ఇలా ఫస్ట్ పుష్ చేసేసి వదిలేసావు. And thank you for being there all the time in my life. Thank you that I could always come to you and ask for help, and I could get help. Yes, of course. And please stay in my life. You're so precious to me. Done. Always. Thank you so much. Thank you.